X-ray. The doctor prescribed 3 tests అనమాట. Chest X-ray, electrocardiogram and echocardiogram. So ఈ 3 tests డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారనమాట. Then we had to use the colon. సో ఫార్మాట్ ని మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఫార్మాట్ మనం మెన్షన్ చేసేటప్పుడు ప్రాపర్ స్పేసింగ్ చేయాలి, ప్రాపర్ పంక్చుయేషన్ మార్క్స్ చేయాలి. ప్రాపర్ పంక్చుయేషన్ మార్క్స్ అంటే ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ వాడాలో అక్కడ క్యాపిటల్ లెటర్స్ కంపల్సరీగా వాడాలన్నమాట. అండ్ లైన్ టు లైన్ స్పేసింగ్ చేయాలి. ఒకవేళ సబ్ హెడ్డింగ్స్ కానుంటే, సైడ్ హెడ్డింగ్స్ కానుంటే వాటిని హైలైట్ చేయాలి. జైన్ అలాగే బ్రాకెట్స్ యూస్ చేయాలి, అవసరం అయితే నంబర్స్ యూస్ చేయాలి, పాయింట్స్ కానుంటే. So we can use any numbers, either Roman numbers or Arabic numbers, whatever it is. And so we had to use the commas wherever they are necessary. See, for example, ikkada sentence can you say the patient presented with symptoms such as fever, cough and fatigue. Ante itani fever undi, cough undi, fatigue undi, weakness undi. Ante ఒకే దాని గురించి series of events చెప్పేటప్పుడు మనం కామాని యూస్ చేస్తాం. కామా అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ షార్ట్ బ్రేక్ అనమాట. ఒక షార్ట్ బ్రేక్ తీసుకునే దానికి ఏం వాడతారంటే కామా వాడతారు. కాలన్ దేనికి వాడతాం అంటే ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గురించి చెప్పేటప్పుడు. సెమీ కాలన్స్. సో ఇక్కడ సెమీ కాలన్స్ కూడా యూస్ చేయాలి. ఎందుకు సెమీ కాలన్స్ యూస్ చేయాలంటే సి వెనెవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అంటే సెమీ కాలన్ అంటే ఇట్ ఈస్ లెస్ దెన్ ఎ కాలన్ అండ్ మోర్ దెన్ ఏ కామా. దట్ గివ్స్ మోర్ గ్యాప్ అనమాట. The laboratory tests included complete blood count, white blood cell differential. ఈ white blood cell differential ఏంటి? Comprehensive metabolic panel and urine analysis. ఈ రెండు ఉన్నాయన్నమాట. So you had to use the colons, you had to use the semicolons, and you had to use the commas wherever they are necessary. Next, ratios. Ratios ని కూడా మనం మెడికల్ రిపోర్ట్స్ లో ఎంటర్ చేయాలి. రేషియోస్ ని ఎలా ఎంటర్ చేయాలంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో రేషియోస్ 2:1 అని 30:40 అని అలా రేషియోస్ ని యూస్ చేస్తారు. అలా యూస్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు సెపరేట్ ద రేషియోస్ యూజింగ్ ఏ కాలన్. కాలన్ అంటే ఏంటి? 2 డాట్స్ లాంటి షేప్. ఫర్ ఎగ్జాంపుల్ 2:1 అంటాం. 2:1 మా 2:1 ఇచ్చేటప్పుడు 2:1 ఇవ్వకూడదు. We should not insert a space in between the digit and the colon. Next, transcribing percentages. So percentages ante telusu we calculate it for 100 anamata. So ee percentages ni calculate cheseటప్పుడు a percentage symbol ni use cheyali. That is very very important. So as soon as the numeric value is over, without giving any space, we had to use a percentage. For example, ఇక్కడ 25% అని మనం వేసాం. 25 నంబర్ టైప్ చేసి పర్సంటేజ్ సింబల్ ని మనం ఇంక్లూడ్ చేయాలి. అండ్ 25 టైప్ చేసిన తర్వాత ఆ పర్సంటేజ్ సింబల్ కి మనం అసలు గ్యాప్ ఇవ్వకూడదు. అండ్ ఒకవేళ న్యూమరికల్ రిప్రజెంటేషన్స్ యూస్ చేసేటప్పుడు 5% అన్నాం అదే. సో ఫర్ ఎగ్జాంపుల్ 50% or 5% అన్నాం. So there also we will be giving 0.5%. We are not supposed to give any gap between the digit and the percentage symbol. Next, transcribing names in medical reports. అంటే పేషెంట్ పేరు చెప్పినప్పుడు ఆ పేషెంట్ యొక్క నేమ్స్ ని మనం ఎలా ఎంటర్ చేయాలి మెడికల్ రిపోర్ట్స్ లోని we will learn అనమాట. పేషెంట్ నేమ్స్, పేషెంట్ ఫస్ట్ నేమ్ అని, వాట్స్ యువర్ ఫస్ట్ నేమ్, వాట్స్ యువర్ లాస్ట్ నేమ్ అని అడుగుతుంటారు. అలా చెప్పినప్పుడు we have to listen very very carefully because most of the foreigners names they create confusion. So ఇలాంటి కన్ఫ్యూజన్ రాకుండా మనం అవాయిడ్ చేయడానికి నేమ్స్ ని బాగా 1-2 సార్లు వినాలి. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఒక పేషెంట్ ఫైల్ ఇంకొక పేషెంట్ కి వెళ్ళిపోతుంది అనమాట. So when the patient files are changed, I think if at all I'm correct, అది జీన్స్ మూవీ అని ఇప్పుడు లాంగ్ బ్యాక్ మూవీలో కూడా జరిగింది. అలా జరిగే స్కోప్ ఉంటుంది కాబట్టి we should be extra careful while entering the names of the patients. And పేషెంట్ నేమ్ ఎలా వాళ్ళకి అడిగితే వాళ్ళకి అలాగా మనం ఇవ్వాలన్నమాట. అండ్ అలాగే పేషెంట్స్ తో పాటు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ నేమ్స్ కూడా కొన్నిసార్లు ఇంక్లూడ్ అవుతాయి.
అంటే డాక్టర్స్ నేమ్స్ కానీ, నర్సెస్ నేమ్స్ కానీ, ఎవరైనా స్పెషలిస్ట్ వస్తే వాళ్ళ నేమ్స్ కానీ, సో ఎవరైనా ఎగ్జామినేషన్కి వస్తే వాళ్ళ నేమ్స్ కానీ, అంటే పేషెంట్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, అంటే పేషెంట్ గురించి వచ్చి ఎవరెవరు కేర్ తీసుకుంటారో వాళ్ళ ప్రతి ఒక్క నేమ్ ని ఇంక్లూడ్ చేయాలన్నమాట. అంటే డాక్టర్ డిక్టేట్ చేస్తాడు, పలానా డాక్టర్స్ వచ్చారు, నాతో పాటు పలానా మంది అసిస్ట్ చేశారు, నాకు గైడ్ చేయడానికి పలా స్పెషలిస్ట్ వచ్చారు అని డాక్టర్ ఎవరెవరి పేర్లు అయితే డిక్టేట్ చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ షుడ్ బి ఎంటర్డ్. ఆ నేమ్స్ ఎంటర్ చేసేటప్పుడు we have to use ప్రాపర్ క్యాపిటలైజేషన్. ప్రాపర్ క్యాపిటలైజేషన్ అంటే క్యాపిటల్ లెటర్స్ యూస్ చేసేయాలి. క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు యూస్ చేసేయాలి? ప్రాపర్ నౌన్స్ కి యూస్ చేసేయాలి. అంటే నేమ్స్ కి క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయాలి, ప్లేసెస్ యొక్క నేమ్స్ కి క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయాలి, హాస్పిటల్లో స్పెషాలిటీస్ కి క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయాలి, డిసీజెస్ స్పెషాలిటీకి క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయాలి. అలాగే నేమ్స్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ అని మనం రాస్తాం. ఎన్టీఆర్ రాసేటప్పుడు N.T.R అని పెడతాం. అంటే ఎన్ క్యాపిటల్ లెటర్స్ ది, టీ క్యాపిటల్ లెటర్స్ ది, ఆర్ క్యాపిటల్ లెటర్స్ ది. సో దిస్ ఈస్ ఎన్టీఆర్ అన్నమాట, అంటే నందమూరి తారక రామారావు. సిమిలర్లీ whenever we are using the names, we have to enter the names with the capital letters. అంటే ఫస్ట్ నేమ్ ని క్యాపిటల్ లెటర్ తో మెన్షన్ చేయాలి, అలాగే సర్ నేమ్ ని క్యాపిటల్ లెటర్ తో మెన్షన్ చేయాలి. సో ఎంటరింగ్ ద నేమ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ షుడ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్ వైల్ ఎంటరింగ్ ద నేమ్స్. సో ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ స్టార్టింగ్ క్లాస్ లో మీకు చెప్పాను. అంటే ఒక మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ కి కొన్ని ఎథిక్స్ ఉండాలి, కొన్ని మారల్స్ ఉండాలి, కొన్ని వాల్యూస్ ఉండాలి. అంటే డేటాని మనం సేల్ చేసేయకూడదు. కొంతమంది ఏంటంటే డేటాని అమ్మేసుకుంటుంటారు, అలా డేటాని మనం పాస్ ఆన్ చేయకూడదు. We should maintain the secrecy, we should maintain the confidentiality. అంటే వాళ్ళు, అంటే ఒక పేషెంట్ కి సపోజ్ రమేష్ అనే పేషెంట్ కి క్యాన్సర్ ఉంటే we should not reveal or we should not expose. సో పేషెంట్ యొక్క డీటెయిల్స్ ని మనం కాన్ఫిడెన్షియల్ ఉంచాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే మనదే అన్నమాట. అందుకని మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ గా చేరేటప్పుడు కానీ, ఏ కంపెనీలో మనం జాబ్స్ లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒక అగ్రిమెంట్ లో సైన్ చేయించుకుంటారు. అగ్రిమెంట్ లో సైన్ చేయించుకునేటప్పుడు వి విల్ నాట్ వైలేట్ ద కంపెనీ రూల్స్ అని మనం సైన్ చేస్తాం. ఎందుకంటే ఆ కంపెనీ యొక్క డేటా కానీ, ఆ కంపెనీ యొక్క సీక్రెట్స్ కానీ మనం వేరే వాళ్ళకి రివీల్ చేయకూడదు. అలా చేస్తే లీగల్ యాక్షన్ తీసుకునేదానికి వాళ్ళకి స్కోప్ ఉంటది అనమాట. సో వీ షుడ్ ఫాలో ద కంపెనీస్ పాలసీ అండ్ ద కంపెనీస్ గైడ్ లైన్స్. నెక్స్ట్, ట్రాన్స్క్రైబింగ్ లాబొరేటరీ డేటా అండ్ వాల్యూస్. సో మనము పేషెంట్, అంటే మన పేషెంట్ యొక్క డేటా వస్తుంది. పేషెంట్ డేటా వచ్చినప్పుడు డాక్టర్ డయాగ్నోస్ చేయడానికి కొన్ని టెస్టులు రాస్తాడు. బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, మోషన్ టెస్ట్ అని, లేకపోతే ఈసీజీ అని, స్కానింగ్ అని, ఆర్ ఎండోస్కోపీ అని, రకరకాల టెస్ట్లన్నీ చేస్తారనమాట. ఈ టెస్ట్లన్నీ చేసిన తర్వాత మనకి లాబొరేటరీ డేటా వస్తుంది. ల్యాబ్ డేటా వచ్చినప్పుడు అంటే బ్లడ్ టెస్ట్ ని ఎలా ఎంటర్ చేయాలి, యూరిన్ టెస్ట్ ని ఎలా ఎంటర్ చేయాలి, బీపీని ఎలా ఎంటర్ చేయాలి, నిన్న మనం చదివాం బీపీని ఎలా ఎంటర్ చేయాలని, అలాగే ఆర్బీసీ కౌంట్ ఎలా ఎంటర్ చేయాలి, డబ్ల్యూబీసీ కౌంట్ ఎలా ఎంటర్ చేయాలి, అండ్ ప్లేట్లెట్స్ కౌంట్ ఎలా ఎంటర్ చేయాలి. ఎవ్రీథింగ్ వీ షుడ్ అండర్స్టాండ్. అండ్ ద మెయిన్ థింగ్ వాట్ వీ షుడ్ రిమెంబర్ ఇస్ వీ షుడ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఒక పారాగ్రాఫ్ లో ఒకలాగా, ఇంకొక పారాగ్రాఫ్ లో ఒకలాగా, అలా రకరకాలుగా మనం రాసుకొని వెళ్ళకూడదు. ఒకటే ఫార్మాట్ లో రాయాలి, ఒకటే విధంగా ఉండాలి. అంటే మనం ఎప్పుడైతే ఆ స్టాండర్డ్ ఫార్మాట్ యూస్ చేస్తామో చదివే అతనికి కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటది అనమాట. దట్ ఈస్ వాట్ వీ షుడ్ ఫాలో. అండ్ స్టాండర్డ్ యూనిట్స్ ని మనం యూస్ చేయాలి దేంట్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మిల్లీగ్రామ్స్ అని ఎంటర్ చేస్తున్నాం. సో షార్ట్ కట్ లో ఏం రాయాలి, అబ్రివేషన్స్ లో ఎంజీ అని రాయాలి. అండ్ డెసిలీటర్ అంటాం, డిఎల్ అని షార్ట్ కట్ లో రాయాలి. అదే మనం లీటర్ అంటే ఆర్ ఇంటర్నేషనల్ యూనిట్స్ లో IU/L అనమాట. సో అదే మిలియన్ అంటే పార్ట్స్ పర్ మిలియన్ అంటే PPM. సో wherever the abbreviations are needed, we should use the abbreviations. Wherever the acronyms are needed,
we should use the acronyms. Wherever we had to write the capital letters, we had to write the capital letters. అంటే ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ రాయాలో అక్కడ క్యాపిటల్ లెటర్స్ రాయాలి, ఎక్కడ జీరోస్ ఇన్సర్ట్ చేయాలో అక్కడ జీరోస్ ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ పంక్చుయేషన్ మార్క్స్ లైక్ కాలన్ అని, సెమీ కాలన్ అని, కామా అని, కొటేషన్స్ అని, క్యాపిటల్ లెటర్స్ అని ఏవేవి ఎక్కడెక్కడ అవసరమో అవన్నీ అక్కడక్కడ మనం వాడాలన్నమాట. అండ్ వైల్ యూజింగ్ ఆల్ ది థింగ్స్ వీ షుడ్ అవాయిడ్ అంబిగ్యూటీ. అంటే అన్క్లియర్ డేటా ప్రెజెంటేషన్ అనేది ఉండకూడదు అనమాట. మనం ఎప్పుడు డేటాని ప్రెజెంట్ చేస్తున్నా కూడా క్లారిటీ మెయింటైన్ చేయాలి. క్లారిటీ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే ద డాక్టర్స్ విల్ బి మిస్లెడ్. డాక్టర్స్ ని మనం తప్పుదావ పట్టిస్తాం అనమాట. కొన్ని ఒకే రకాలుగా పేర్లు ఉంటాయి. సేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విల్ బి హ్యావింగ్ సమ్ నేమ్స్ విచ్ ఆర్ సిమిలర్ అనమాట, హోమోఫోన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సా అంటాం. సా అంటే ఏంటి? చూసాడు అని మీనింగ్ వస్తుంది, రంపం అని మీనింగ్ వస్తుంది. సేమ్ కొన్ని అంటే ఒకటే సౌండ్ వస్తుంది, వాటి మీనింగ్స్ వేరు వేరు ఉంటాయి. సో వీ షుడ్ అండర్స్టాండ్ ఏ టెర్మినాలజీ అక్కడ యూజ్ చేశారు, ఏ డిసీజ్ ఏంటిది, ఏ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ఏంటిది, ఏ హెల్త్ ప్రాబ్లం ఏంటిది, ఎలాంటి ట్రీట్మెంట్ స్పెసిఫై చేసే డాక్టర్ అని మనం తెలుసుకోవాలంటే మనము టెర్మినాలజీని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే లాయర్స్ టెర్మినాలజీ వేరు, డాక్టర్స్ టెర్మినాలజీ వేరు, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళ టెర్మినాలజీ వేరు. అలా రకరకాల ఫీల్డ్స్ లో ఉండే వాళ్ళకి రకరకాల టెర్మినాలజీ ఉంటుంది. సో మనం మెయిన్గా ఏంటంటే టైం ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. అంటే టైం ని వేస్ట్ చేసుకోకుండా టైం ఎప్పుడైతే మనం సద్వినియోగపరుచుకుంటామో అప్పుడు మనం బాగా నేర్చుకోగలుగుతాం అనమాట. అంటే ఏదో టైం పాస్ విన్నామా, టైం పాస్ చదివేమా అన్నట్టుంటే వి విల్ నాట్ డెవలప్ అనమాట. సో నెక్స్ట్ ట్రాన్స్క్రైబింగ్ జియోగ్రఫిక్ నేమ్స్. జియోగ్రఫిక్ నేమ్స్ అంటే జియోగ్రఫీ అంటే మనకు తెలుసు విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ల్యాండ్ ఆర్ కనెక్టెడ్ టు ద ల్యాండ్ అనమాట. సో మనకి ల్యాండ్ మీద ఏముంటది? బిల్డింగ్స్ ఉంటాయి, స్ట్రీట్స్ ఉంటాయి, రోడ్స్ ఉంటాయి, టౌన్స్ ఉంటాయి, సిటీస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, అండ్ లేన్స్ ఉంటాయి, బై లేన్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, అండ్ ఏదో వార్డ్స్ ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి. ఇలా రకరకాలు ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. స్టేట్ కి ఒక పేరు ఉంటుంది, సిటీకి ఒక పేరు ఉంటుంది, కంట్రీకి ఒక పేరు ఉంటుంది. అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఆ పేర్లన్నీ ఎంటర్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికన్ నేమ్స్ చూసుకుంటే నెబ్రాస్కా అని ఉంటుంది. అలాగే పెన్సిల్వానియా, ఈ ప్లేస్ కూడా వినుంటారు, పెన్సిల్వానియా అని యుఎస్ లో ఉంది. సో పెన్సిల్వానియా అని, నెబ్రాస్కా అని, అండ్ వాషింగ్టన్ అని, ఇలా రకరకాల ప్లేసెస్ ఉన్నప్పుడు ఈ ప్లేస్ ఏంటి అని మనకు ఆ ప్లేస్ పేరు తెలిసి ఉండాలి, ఆ ప్లేస్ యొక్క స్పెల్లింగ్ తెలిసి ఉండాలి, అండ్ ఆ ప్లేస్ లో ఏమేమి ప్లేసెస్ రావచ్చు అని మనం తెలుసుకొని ఉండాలి. అంటే మనం ఈ వెస్టర్నర్స్ అంటే అమెరికన్ యాక్సెంట్ ని అర్థం చేసుకోవాలి అంటే అమెరికన్స్ తో పాటు మనం ట్రావెల్ చేయాలి. మన అమెరికన్స్ తో పాటు ట్రావెల్ చేయాలంటే అమెరికన్స్ లాగా మనం వినాలి, అమెరికన్స్ లాగా మనం మాట్లాడాలి, అమెరికన్స్ లాగా రెస్పాండ్ అవ్వాలి. అప్పుడే మనకి అమెరికన్స్ ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటది అనమాట. అండ్ ఫాలో క్యాపిటలైజేషన్ రూల్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సిటీ నేమ్స్ కానీ, కంట్రీ నేమ్స్ కానీ, ప్లేసెస్ నేమ్స్ కానీ ఏ ప్రాపర్ నౌన్ అయినా కూడా మనం ఏం రాయాలి? క్యాపిటల్ లెటర్ రాయాలి. క్యాపిటల్ లెటర్ రాస్తేనే అది పంక్చుయేషన్ మార్క్ కన్సిడర్ అవుతుంది. క్యాపిటల్ లెటర్ రాయకపోతే మనకి ప్రూఫ్ రీడింగ్ చేసే అతను ఏంటంటే మన మిస్టేక్స్ అన్ని ఐడెంటిఫై చేసి అండ్ మనకి వచ్చే ఇన్సెంటివ్స్ కానీ శాలరీ కానీ బాగా తగ్గిపోయేదానికి స్కోప్ ఉంటుంది అనమాట. అలాగే ఈ నేమ్స్ మనం ఎంటర్ చేసేటప్పుడు అక్యురసీని మెయింటైన్ చేయాలి. అక్యురసీ అంటే ఏంటి? ఫ్లాలెస్ గా రాయాలన్నమాట. అంటే ఏదో తప్పులు ఒప్పులుగా మనం టైప్ చేయకుండా ఇది పలానా నేమ్ ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్లేస్ ఉంది. వన్ సెకండ్, వాట్ ఇస్ ఇట్? నాట్ గెటింగ్. Just now I told you one place, Pennsylvania, and that is a little bit difficult one. Just a second. No, there's one place which I'm not getting. I'm sorry for that. And next one is జెనెటిక్ టెర్మినాలజీ. జెనెటిక్ టెర్మినాలజీ అంటే ఇందాక చెప్పాను మెడికల్ టెర్మినాలజీ అనమాట. సో
సో మెడికల్ టెర్మినాలజీ ఎంత మనం నేర్చుకుంటే మనం అంత పర్ఫెక్ట్ గా స్పెల్లింగ్స్ అండ్ టైప్ చేయగలుగుతాం అనమాట. అండ్ వీ షుడ్ యూజ్ సేమ్ టెర్మినాలజీ, డిఎన్ఏని, ఆర్ఎన్ఏని, లేకపోతే జీన్ మ్యూటేషన్స్ కానీ, జీన్ డిసార్డర్స్ కానీ, వీటన్నిటిని మనం బాగా ప్రాపర్ గా ఎంటర్ చేయాలి. అండ్ ఎప్పుడైతే మనం ఈ మెడికల్ టెర్మినాలజీని బాగా రాయగలుగుతామో, దెన్ ఓన్లీ వీ విల్ బి స్కోరింగ్ గుడ్ పాయింట్స్ ఆర్ స్కోరింగ్ గుడ్ రివార్డ్స్. ట్రాన్స్క్రైబింగ్ ఎపోనిమ్స్. ఎపోనిమ్స్ అంటే ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క ఆ జబ్బు కనిపెట్టిన అతని పేరు పెడతారు. అలాగే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కామెట్ ని కనిపెట్టారు అనుకోండి, హేలీస్ కామెట్ అంటారు. హేలీస్ కామెట్ అంటే ఆ హేలీ అనే అతను ఆ కామెట్ ని కనిపెట్టాడు కాబట్టి హేలీస్ కామెట్ అంటారు. అలాగే పార్కిన్సన్స్ డిజీజ్ అంటారు. అంటే ఆ పార్కిన్సన్ అతను ఆ డిజీజ్ ని కనిపెట్టాడు కాబట్టి పార్కిన్సన్స్ డిజీజ్ అంటారు. ఆల్జమేరిస్ డిజీజ్ అంటారు. ఈ పార్కిన్సన్స్ డిజీజ్, ఆల్జమేరిస్ డిజీజ్ మనకి ఇవన్నీ ఎక్కడ వస్తాయి? న్యూరాలజీలో వస్తుంది. న్యూరాలజిస్ట్ అంటే బ్రెయిన్ కి సంబంధించిన డాక్టర్. ఆల్జమేరిస్ అంటే ఏంటి? మతి మరపు అనమాట. సో ఎక్కువ మర్చిపోతూ ఉంటారు. సో ఇలాంటి ఎపనెన్స్ ని మనం ఫెమిలియరైజ్ చేసుకోవాలంటే పార్కిన్సన్ అంటే ఓకే, పార్కిన్సన్ ఓకే, అతని పేరు బట్టి వచ్చిన డిజీజ్ కదా అని మనం, అలాగే క్రాన్స్ డిజీజ్ ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎప్పుడైతే ఈ డిసీజెస్ వస్తాయో ఇవన్నీ ఏంటి? ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ అంటే అన్డౌటెడ్లీ మనం ఏం యూస్ చేయాలి? క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయాలని. సో ప్రాపర్ నౌన్స్ కి క్యాపిటల్ లెటర్స్ యూస్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాడ్జ్కిన్స్ లింఫోమా అంటారు. హాడ్జ్కిన్స్ లో హెచ్ క్యాపిటల్ లెటర్ యూస్ చేస్తున్నాం. అవి అబ్జర్డ్. అలాగే ఎడిసన్స్ డిజీజ్ అంటాం. సో ఎడిసన్ ఆ డిజీజ్ ని కనిపెట్టాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఏ అనే ఎడిసన్ లో ఏ అనేది ప్రాపర్ నౌన్ కాబట్టి క్యాపిటల్ లెటర్ యూస్ చేస్తాం. అండ్ సిమిలర్లీ డ్రగ్ టెర్మినాలజీ, మనకి ఫార్మకాలజీ క్లాస్, డి రిమెంబర్ ఫార్మకాలజీ క్లాస్ లో కిరణ్ కుమార్ గారు మనకి ఫార్మకాలజీ గురించి బాగా చెప్పారు. ఆ కిరణ్ కుమార్ సార్ చెప్పేటప్పుడు ఆ డ్రగ్ టెర్మినాలజీ కూడా చెప్పారనమాట. అంటే డ్రగ్స్ పేర్లు ఏంటి, ఒక టాబ్లెట్ పేరు ఏంటి, ఆ పేరు ఎక్కడి నుంచి వస్తుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ఇట్, పారాసిటమాల్ అంటాం. పారాసిటమాల్ లో మనకి పారాసిటమాల్ దేంట్లో ఉంటుంది? సో ఈ డ్రగ్స్ ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో జనరిక్ నేమ్ ఏంటి, ఆ బ్రాండ్ నేమ్ ఏంటి, ఏమైంటిది, ఈ డ్రగ్స్ ఎంత పొటెన్షియల్ వేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది అని అతను ఒక మాట అనగానే ఓకే పారాసెటమాల్ కి సంబంధించిన మెడికేషన్ ఇచ్చాడు అనమాట అని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే నొప్పులు వచ్చాయనగానే బ్రూఫెన్, ఓకే బ్రూఫెన్ అనేది పెయిన్స్ కి. అంటే మనం ఆల్మోస్ట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవన్నీ మనం ట్రావెల్ చేస్తుంటే మనం కూడా జూనియర్ డాక్టర్స్ లాగా అయిపోతాం అనమాట. సో డ్రగ్స్ మీన్స్ ని మనం తెలుసుకోవాలి. అంటే ఎంజీ అంటే ఏంటంటే మిల్లీగ్రామ్ అని, 10 ఎంజీ అంటే 10 మిల్లీగ్రామ్ అనమాట. అలాగే మైక్రోగ్రామ్ కి మనం షార్ట్ కట్ ఎలా రాస్తాం? ఎంసీజీ అని రాస్తాం. అలాగే ఇంటర్నేషనల్ యూనిట్ కింద కూడా వచ్చింది. ఐయు అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనిట్. అండ్ ఫ్రీక్వెన్సీ అంటే అబ్రివేషన్స్ లో చెప్పాను. మార్నింగ్ తీసుకోవాలా, ఆఫ్టర్నూన్ తీసుకోవాలా, ఈవినింగ్ తీసుకోవాలా, ట్వైస్ డే తీసుకోవాలా, అండ్ 3 times a day తీసుకోవాలా, నైట్ టైం మాత్రం తీసుకోవాలా, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలా, ఆఫ్టర్ లంచ్ తీసుకోవాలా, అండ్ ఇవన్నీ వాళ్ళ మెడికేషన్ అంటే డ్యూరేషన్ అది రాస్తారనమాట. అలా ఫ్రీక్వెన్సీ అంటే స్పెసిఫికేషన్ ఇస్తారు. డైలీయా, ట్వైస్ డైలీయా, ఆర్ ఆల్టర్నేటా, ఆర్ పెయిన్ వచ్చిన ఎప్పుడైనా ఎలా తీసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అండ్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఓవరాల్ గా తీసుకోవాలా, అంటే టాబ్లెట్స్ అన్ని మనం ఎలా తీసుకుంటాం? ఓరల్ కి తీసుకుంటాం. టాబ్లెట్స్ కానీ క్యాప్సిల్స్ కానీ అంటే మింగే విధంగా తీసుకోవాలా, లేకపోతే ఐవీ రకంగా తీసుకోవాలా, అంటే ఇంజెక్షన్ రూపంలో మీన్స్ మన ఇంట్రావెనస్ లెక్కించాలా అనేది మనం తెలుసుకుంటాం. సో వీ షుడ్ నో ద నేమ్స్ ఆఫ్ ద డ్రగ్ అండ్ వీ షుడ్ నో ద వే హౌ దే ఆర్ టేకెన్. దాన్ని డ్రగ్ టెర్మినాలజీ అంటారు. ట్రాన్స్క్రైబింగ్ డెసిమల్స్. ట్రాన్స్క్రైబింగ్ డెసిమల్స్ అంటే ఏంటి? పాయింట్స్ అనమాట. సేమ్. సో డెసిమల్ పాయింట్ ప్లేస్మెంట్ అంటే
ఈ ఫుల్ స్టాప్ లాంటి పాయింట్ ని ఎక్కడ ప్లేస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిస్ ఏజ్ ఇస్ బిట్వీన్ 2 to 3 అంటారు. అప్పుడు 2 to 3 అంటే 2-3 అంటాం. దేన్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్ 0.5 అంటాం. Again, it got mixed. I'm sorry. Yeah. So all these are the things we should know about. So ఈ రోజు క్లాస్ మళ్ళీ ఒకసారి క్విక్ గా రీకలెక్ట్ చేస్తాను. Then so we will try to go through it, and then if at all you have any doubts, please ask me. So మనం నేర్చుకున్నది 80% అయితే ఇప్పుడు ఈ 2 days or 3 days జరిగే క్లాసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్డ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఇన్ అవుట్పుట్ ఫార్మ్. Then ట్రాన్స్క్రైబింగ్ డెసిమల్స్ అంటే మనకి తెలుసు పాయింట్ అనేది ఎక్కడ పెట్టాలి అనేది మనం తెలుసుకోవాలి. అలాగే డ్రగ్ టెర్మినాలజీ తెలుసుకోవాలి. వీల్ హ్యావ్ ఏ క్విక్ రీక్యాప్. డ్రగ్ టెర్మినాలజీలో మనం ఏం తెలుసుకుంటాం? డ్రగ్ నేమ్ తెలుసుకుంటాం, అలాగే డోసేజ్ తెలుసుకుంటాం, ఎన్ని మైక్రోగ్రామ్స్ ఇవ్వాలా, మిల్లీగ్రామ్స్ ఇవ్వాలా, లేకపోతే ఇంటర్నేషనల్ యూనిట్స్ లో ఇవ్వాలా, అండ్ బిఫోర్ ఫుడ్ ఇవ్వాలా, ఆఫ్టర్ ఫుడ్ ఇవ్వాలా, అండ్ బిఫోర్ డిన్నర్ ఇవ్వాలా, ట్వైస్ డే ఇవ్వాలా, ఫార్ట్ నైట్లు ఇవ్వాలా. ఫార్ట్ నైట్ అంటే ఏంటి? ఫార్ట్ నైట్ అంటే 15 days అనమాట. అలాగే మనకి కొన్ని డ్యూరేషన్స్ ఉంటాయి. అదే ఆల్టర్నేట్ డే అంటే రోజు మార్చి రోజు, వీక్లీ అంటే వారానికి ఒకసారి, ఫార్ట్ నైట్లీ అంటే 15 రోజులకు ఒకసారి, మంత్లీ అంటే నెలకు ఒకసారి, క్వార్టర్లీ అంటే 3 months ఒకసారి, హాఫ్ ఇయర్లీ అంటే 6 months ఒకసారి. ఇలా రకరకాల డ్యూరేషన్ ఫ్రీక్వెన్సీలు వాళ్ళు మెన్షన్ చేస్తారు. మనకి ఫార్ట్ నైట్ అంటే ఏంటి తెలియదు, అయ్యో ఫార్ట్ నైట్ అంటే కొత్త పదం అని తెలుసుకోకూడదు. మనం ఇంగ్లీష్ లో కొత్తగా ఏవి నేర్చుకోకూడదు అనమాట. ఎందుకంటే మనం టోటల్ గా ఆల్రెడీ నేర్చేసుకొని ఉండాలి. ఎందుకంటే వీఆర్ ట్రావెలింగ్ విత్ డాక్టర్స్, యాజ్ డాక్టర్స్, ఫర్ డాక్టర్స్. వీఆర్ ట్రావెలింగ్ విత్ డాక్టర్స్, డాక్టర్స్ తో పాటు ట్రావెలింగ్ చేస్తాం. ఎలా ట్రావెల్ చేస్తున్నాం? లైక్ డాక్టర్స్ వీఆర్ ట్రావెలింగ్. ఫర్ డాక్టర్స్ అంటే డాక్టర్స్ కొరకు మనం ట్రావెల్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్, సో ఎలా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం అని ఈ టాబ్లెట్స్ ని ఓరల్ గా తీసుకుంటున్నావా, ఇంట్రావీనస్ గా తీసుకుంటున్నావా, ఇంట్రా మస్కులర్ లో తీసుకుంటున్నావా అని మనం తెలుసుకోవాలి. అలాగే క్యాపిటలైజేషన్ లో అంటే ఎపినోమ్స్. ఎపినోమ్స్ అంటే ఏంటి? ఎపినోమ్స్ అంటే ఈ నేమ్స్, డిజీజ్ యొక్క నేమ్స్ ని ఒక్కొక్క పర్సన్ తో లింకప్ చేస్తారు. ఆ పర్సన్ తో లింకప్ చేసినప్పుడు ఆ పర్సన్ నేమ్ ని మనం క్యాపిటల్ లెటర్ లో యూజ్ చేయాలి. పర్సన్ నేమ్ ని క్యాపిటల్ లెటర్ లో యూజ్ చేసినప్పుడు పార్కిన్సన్స్ డిజీజ్ టీ క్యాపిటల్ లెటర్ అనేది వస్తుంది. ఎందుకు టీ క్యాపిటల్ లెటర్ అంటే అది ఒక డిజీజ్ నేమ్ కాబట్టి, అది ఒక ప్రాపర్ నౌన్ కాబట్టి. అలాగే జెనరిక్ టెర్మినాలజీ, జెనరిక్ టెర్మినాలజీ అంటే మెడిసిన్ టెర్మినాలజీ అనమాట. జెనెటిక్ టెర్మినాలజీ యూజ్ చేసేటప్పుడు ప్రాపర్ స్పెల్లింగ్ యూజ్ చేయాలి. ఆ షార్ట్ కట్స్ ఏమన్నా రాసేటప్పుడు ఆ షార్ట్ కట్స్ అన్ని మనం క్యాపిటల్ లెటర్స్ లో యూజ్ చేయాలన్నమాట. అండ్ సో మనం ఎప్పుడైనా జియోగ్రఫిక్ నేమ్స్ యూజ్ చేసేటప్పుడు అంటే నేమ్స్ ఆఫ్ ద ప్లేసెస్ కానీ, నేమ్స్ ఆఫ్ ద సిటీస్ కానీ, నేమ్స్ ఆఫ్ ద బిల్డింగ్స్ కానీ, నేమ్స్ ఆఫ్ ద హాస్పిటల్స్ కానీ, ఆర్ నేమ్స్ ఆఫ్ ద కంట్రీస్ కానీ, ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు మనం ఇప్పుడు అంటే చాలా మంది హాస్పిటల్ వెళ్ళినప్పుడు సూట్ రూమ్ అంటారు. సూట్ రూమ్ అనకూడదు, దాన్ని ఏం రూమ్ అనాలి? స్వీట్ రూమ్ అనాలన్నమాట. సో ఇలాంటి స్వీట్ రూమ్స్ కానీ, సో సిటీస్ నేమ్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే క్యాపిటల్ లెటర్స్ లో యూజ్ చేయాలన్నమాట. అండ్ స్పెల్లింగ్స్ కి చాలా ప్రయారిటీ ఇస్తారు. సో ప్రూఫ్ రీడర్స్ అంతా స్పెల్లింగ్స్ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి మనం ప్రాపర్ గా స్పెల్లింగ్స్ ని టైప్ చేయాలి. అండ్ లాబొరేటరీ డేటా అండ్ వాల్యూస్. సో లాబొరేటరీలో మనకు వచ్చిన డేటాని, ఆ డాక్టర్ డిక్టేట్ చేసిన డేటాని అతను రీడౌట్ చేస్తాడు కాబట్టి మనం ఆ ల్యాబ్ టెస్ట్ ని ఎలా ఎంటర్ చేయాలి అంటే బ్లడ్ టెస్ట్ ని ఎలా ఎంటర్ చేయాలి, బీపీని ఎలా ఎంటర్ చేయాలి, బయాప్సీ చేసిన టెస్ట్ ని ఎలా ఎంటర్ చేయాలి, అండ్ యూరిన్ టెస్ట్ ని ఎలా ఎంటర్ చేయాలి, అండ్ మోషన్ టెస్ట్ ని ఎలా ఎంటర్ చేయాలి, ఇవన్నీ మనం ఎంటర్ చేసే ప్రాసెస్ ని కానీ లేకపోతే మెథడ్ ని కానీ మనం తెలుసుకోవాలి. అలాగే స్టాండర్డ్ యూనిట్స్ ని వాడాలి. ఎలాగా? మిల్లీగ్రామ్స్ అంటే ఎంజీ అని, డెసిలీటర్ అంటే పిఎల్ అని, ఇంటర్నేషనల్ యూనిట్స్ అయితే ఐఓ అని, అండ్ పార్ట్స్ పర్ మిలియన్ అంటే పీపీఎం అని కానీ మనం మెన్షన్ చేయాలి. సో వీ షుడ్ అవాయిడ్ ద అంబిగ్యూటీ అంటే క్లారిటీ మెయింటైన్ చేయాలి. అంటే ఒకటే కన్సిస్టెన్సీని మనం
యూజ్ చేయాలన్నమాట. సో నేమ్స్ ని ఎంటర్ చేసేటప్పుడు, పేషెంట్స్ నేమ్స్ ని ఎంటర్ చేసేటప్పుడు, సో ఈ 3 days టాపిక్ ఒకటే టాపిక్ ని టూ టైమ్స్ చెప్తున్నాను. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ నేమ్స్ ని మనం ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ ని కానీ సర్ నేమ్ ని కానీ ప్రాపర్ గా ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్ ని సర్ నేమ్ ని ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ నేమ్ ని సర్ నేమ్ ని ఎంటర్ చేసేటప్పుడు మనం వీ షుడ్ యూజ్ ద క్యాపిటల్ లెటర్స్. అండ్ దెన్ అలాగే కొన్నిసార్లు డాక్టర్స్ పేర్లు, నర్సెస్ పేర్లు, స్పెషలిస్ట్ పేర్లు కూడా వాళ్ళు డిక్టేట్ చేస్తారు. వాటిని కూడా మనం క్యాపిటల్ లెటర్స్ లో యూజ్ చేయాలి. అండ్ దెన్ పర్సంటేజెస్ యూజ్ చేసేటప్పుడు పర్సంటేజ్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? పర్సంటేజ్ సింబల్ గుర్తు రావాలి. ఆ పర్సంటేజ్ సింబల్ ని మనం ఎంటర్ చేయాలి. అండ్ పర్సంటేజ్ సింబల్ ఎంటర్ చేసేటప్పుడు ఆ పర్సంటేజ్ సింబల్ కి న్యూమరిక్ వాల్యూకి మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు. 25% అంటే 25 పక్కనే పర్సంటేజ్ ని ఎంటర్ చేయాలన్నమాట. అంతేగాని 25 గ్యాప్ ఇచ్చే పర్సంటేజ్ సింబల్ ని మనం ఎంటర్ చేయకూడదు. అండ్ దెన్ రేషియోస్ ని ఎంటర్ చేసేటప్పుడు 2:1 అంటాం. సో 2:1, 2 పక్కన స్పేస్, కాలన్ పక్కన స్పేస్, 1 అలా ఎంటర్ చేయకూడదు. వి షుడ్ నాట్ గివ్ స్పేస్ ఇన్ బిట్వీన్ ద రేషియో వాల్యూస్. అండ్ అలాగే అదే ఒకవేళ సిరీస్ ఎంటర్ చేసేటప్పుడు మెడికల్ రిపోర్ట్స్ లో కాలన్స్ ని యూజ్ చేయాలి, అండ్ సెమీ కాలన్స్ ని యూజ్ చేయాలి, అండ్ కామాస్ ని యూజ్ చేయాలి, బుల్లెట్ పాయింట్స్ ని యూజ్ చేయాలన్నమాట. అండ్ సూచర్ సైజెస్ ని, సూచర్స్ అంటే ఏంటి? స్టిచెస్. సూచర్ సైజ్ ని మనం మెన్షన్ చేసేటప్పుడు ఎప్పుడైతే 2 అంటే స్మాల్ సైజ్ అన్నమాట, 4 అంటే బిగ్గర్ సైజ్ అన్నమాట, అలాగే 1 అంటే స్మాల్ సైజ్ అని, సారీ 1 అంటే పెద్ద కుట్టు పడింది అని, 2 అంటే ఇంకొంచెం చిన్న కుట్టు పడింది అని, 3 అంటే ఇంకా చిన్న కుట్టు. సో యాజ్ సైజ్ ఇంక్రీజెస్ అంటే సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ 4 ఇక్కడ మనం కానీ చూస్తున్నాం. 4 సైజ్ సూచర్ అంటే చాలా చిన్న కుట్టు అన్నమాట. 2 సైజ్ సూచర్ అంటే ఇది పెద్ద కుట్టు అన్నమాట. టెలిఫోన్ నంబర్, నేను ఇయర్స్ లో టెలిఫోన్ నంబర్స్ ఎలా ఉంటది అని మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఫస్ట్ ఏమొస్తుంది? 3 పార్ట్స్ గా టెలిఫోన్ నంబర్ డివైడ్ అయింది. ఏరియా కోడ్, సెంట్రల్ ఆఫీస్ కోడ్, లైన్ నంబర్ కోడ్. ఏరియా కోడ్ 3 డిజిట్ ఉంటుంది, సెంట్రల్ ఆఫీస్ కోడ్ 3 డిజిట్ ఉంటుంది, లైన్ నంబర్ 4 డిజిట్ ఉంటుంది. ఒకసారి ఇమేజ్ బాగా చూడండి. ఏరియా కోడ్ 3 డిజిట్, సో ఏరియా కోడ్ హైఫన్, సెంట్రల్ ఆఫీస్ కోడ్ హైఫన్, లైన్ డిజిట్ అన్నమాట. అలాగా 10 numbers is standard code which we are using. And then మనం సెంటిగ్రేడ్ టెంపరేచర్ మెజర్ చేసేటప్పుడు ఐదర్ ఇన్ ఫారెన్ హీట్ ఆర్ ఇన్ సెంటిగ్రేడ్ వి ఇండికేట్ అన్నమాట. ఫారెన్ హీట్ గురించి మెన్షన్ చేసిన ఆర్ సెంటిగ్రేడ్ గురించి మెన్షన్ చేసిన మనం డిగ్రీ సింబల్ అంటే స్మాల్ జీరో సింబల్ ని మనం ఇన్సర్ట్ చేయాలి. ఆ స్మాల్ డిగ్రీ సింబల్ ని ఇన్సర్ట్ చేసినప్పుడు స్పేసే ఇవ్వకూడదు. ఒకసారి స్క్రీన్ ని చూడండి, దెన్ యూ కెన్ అండర్స్టాండ్. 37.5 degrees సెంటిగ్రేడ్ అంటాం. సో అలా 37.5 degrees సెంటిగ్రేడ్ అన్నప్పుడు సి క్యాపిటల్ లెటర్ లో పెడతాం, ఎఫ్ క్యాపిటల్ లెటర్ లో పెడతాం ఫారిన్ హీట్ అన్నప్పుడు. అలాగే అండ్ టైం ఎప్పుడు మెన్షన్ చేసినా కూడా వీ షుడ్ మెన్షన్ ద టైమ్ ఇన్ ద 24 hours ఫార్మాట్. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 అని 24 hour ఫార్మాట్ లోని మనం మెన్షన్ చేస్తాం. ఏఎం అని పిఎం అని మెన్షన్ చేయము. అండ్ ఒకవేళ టైం ని మెన్షన్ చేసేటప్పుడు 9:30 అంటే 09 అని మెన్షన్ చేయాలి. అలాగే 93 అంటే 0903 అని మెన్షన్ చేయాలి. అండ్ కొన్నిసార్లు సెకండ్స్ ని కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సెకండ్స్ ని కూడా మెన్షన్ చేసినప్పుడు అంటే డాక్టర్స్ అక్యురసీ కోరుకుంటారు, ప్రెసిషన్ కోరుకుంటారు. ఆ ప్రెసిషన్ ని మనం మెన్షన్ చేయాలన్నప్పుడు యూ కెన్ సీ ద వే హౌ ఇట్ ఇస్ మెన్షన్డ్. 08:15:30 అంటే 8 hours 15 minutes 30 seconds. 8 hours అంటే డే టైమా నైట్ టైమా? ఇట్స్ అన్డౌటెడ్లీ డే టైం. ఎందుకంటే మనం ఏ ఫార్మాట్ ఫాలో అవుతున్నాం? 24 hour ఫార్మాట్ ని ఫాలో అవుతున్నాం అనమాట. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. అండ్ రేపు క్లాస్ తో మనకి హౌ టు ఎంటర్ ద డేటా అనేది మనం ఎండ్ చేసేస్తాం అనమాట. సో యూ కెన్ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్.
Guys, if you have any doubts, please ask me so that we can clarify and we'll go through. రేపు కేస్ షీట్ ని గురించి తెలుసుకుంటాం. అంటే ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ కి మనం ఎలా ఎంటర్ చేయాలి అనేది. సో దీస్ క్లాసెస్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. ఓకే, సో లెట్స్ లీవ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.